హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే టీవీలో న్యూస్ చూశాను. ఒక అమ్మాయి ఎవరినో అబ్బాయిని ఇష్టపడిందంట. ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేరంట. వెళ్ళి వాళ్ళ ఊర్లో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మనం ఏం చేయలేమా ఫ్రెండ్స్? వీళ్ళు ఇంతేనా? ఇక కోరుకున్న అమ్మాయి దొరకలేదను, కోరుకున్న అబ్బాయి దొరకలేదను చచ్చిపోయి తల్లిదండ్రులను, తోడబుట్టిన వాళ్ళను అందరినీ బాధ పెట్టే రైట్స్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఇది కరెక్టేనా? నాకు చాలా బాధ అనిపిస్తుందండి. యువత ఇంత వీక్ మైండెడ్తో ఉంటే ఎలాగండి? ఎన్ని కుటుంబాలు ఇవాళ శోక సముద్రంలో ఉన్నాయో తలుచుకుంటే భయమవుతుంది. రోజు ఒక న్యూస్ వస్తుంది. పలానా చోట అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, ప్రేమలో విఫలమై. పలానా చోట అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ప్రేమలో విఫలమై. ప్రేమలో విఫలం కావడం ఏంటని నాకు అర్థం కాదు. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఒక వ్యక్తి బాగుండాలని కోరుకోవడం, అదే ప్రేమ. వ్యక్తులు బాగుండాలని కోరుకున్నప్పుడు అక్కడ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందండి? అంటే వాళ్ళు వ్యక్తులు బాగుండాలని కోరుకోవట్లేదు, వాళ్ళకు మనకు దక్కలేదు అనే ఆక్రోశం ఎక్కువైపోయింది అక్కడ. అందుకే చెప్తున్నాను నా వీడియోస్లలో, ప్రేమ అంటే ఒకరిని పొందడం కాదండి. ప్రేమ అంటే ఒకరు బాగుండాలని కోరుకోవడం. ఈరోజు ఈ న్యూస్ చూశాను, రేపు ఏం న్యూస్ చూస్తానో తెలియదు. నాకు నిద్ర పడతలేదండి. ఈ యువత అంతా కూడా ఇలా ప్రవర్తిస్తుంటే, దక్కలేదని వాడు చచ్చిపోవడము, దక్కలేదని ఆమెను చంపేయడము, ఇంత వీక్ మైండెడ్తో ఎలా బతుకుతున్నారో వీళ్ళని అయితే నాకు అర్థం కావట్లేదు. ఏమన్నంటే ఏదో పెద్ద పెద్ద వేదాంతాలు, ఏదో వేదాలు చదివినవాడు మాట్లాడినట్టు, ప్రేమ గురించి నీకేం తెలుసు, ప్రేమ అంటే అది, ప్రేమ అంటే ఇది అని ఏదో పెద్ద వేదాలు, శాస్త్రాలు, పురాణాలు చదివినోడు మాట్లాడినట్టు ఫిలాసఫీలు చెప్తారు. అసలు శాస్త్రం నువ్వు ఎప్పుడన్నా చదివావా? శాస్త్రం అంటే ఏందో తెలుసా? శాస్త్రం అంటే బతకడం, బతికించడం. చచ్చిపోవడం, చంపడం అని ఎవడయా మీకు చెప్పింది? చాలా బాధ ఉందండి. వీళ్ళు మారరు, వాళ్ళ కుటుంబాలను బాధ పెడతారు, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు, కుటుంబాలను కూడా శోక సముద్రంలో ముంచేస్తారు. ఆ భగవంతుడే వాళ్ళని రక్షించాలి.